లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయం అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి వాగ్దానం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇది కొండ మీద ప్రసంగం అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక కొండ మీద కూర్చొని ఈ యొక్క ధన్యతలను గురించి మాట్లాడినప్పుడు, మరి ఆ ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారన్నారు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనందరికీ ఆశ ఏముంటుందంటే, నేను దేవుణ్ణి చూడాలి అని. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దేవుణ్ణి మనం చూడలేము. నిజంగా మరి నేను కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, ప్రభా ఒక్కసారి నిన్ను చూడాలయ్యా అని. నిజంగా మన నేత్రములతో ఆయనను చూడలేం, కానీ మన హృదయముతో ఆయనను చూడగలం. అదే ఈ యొక్క వాక్యం యొక్క భావం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని అన్నాడు. దేవుని బిడ్డ, నిజంగా నీ హృదయం శుద్ధపరచబడినట్లయితే, నువ్వు ఒక యథార్థమైన హృదయం కలిగి జీవించినట్లయితే తప్పకుండా దేవుణ్ణి నువ్వు చూస్తావు. అంటే దేవుడు నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీతో కూడా ఉండడం నువ్వు చూస్తావు. నీ ఉద్యోగంలోనేనైనా, నీ వ్యాపారంలోనేనైనా, నీ వివాహ కార్యం విషయంలోనేనైనా, నీ కుటుంబ విషయంలోనేనైనా, నీ పిల్లల విషయంలోనేనైనా, నీ యొక్క పరిచర్య విషయంలోనేనైనా, నువ్వు చేస్తున్నటువంటి ఏ పనిలోనైనా దేవుని తోడును, దేవుని హస్తాన్ని నువ్వు చూడాలి. దేవుడు నీ జీవితంలో పని చేయటం నువ్వు చూడాలి అని అంటే నీ హృదయంలో శుద్ధత ఎంతో అవసరం. దేవుని బిడ్డ, మరి నేను హృదయ శుద్ధి కలిగి ఉన్నానా లేదా అని పరీక్షించుకోవడానికి ఒకే ఒక మార్గం అండి. నిజంగా బైబిల్లో రాయబడి ఉంది, హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అందరు ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట వేరుగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మన మాటలు, మన తలంపులు, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరీక్షించుకుందాం. అందరి ఎదుట మనం మాట్లాడుతున్న మాటలు, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏమైతే ఆలోచిస్తున్నామో అవి రెండు ఏకరీతిగా ఉన్నాయా? చాలాసార్లు కొంతమంది వ్యక్తుల్ని ఎదురుపడినప్పుడు వారి ఎదుట చాలా చక్కగా మాట్లాడతారు, వారి వెనకాల వాళ్ళ గురించి చాలా చెడుగా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉంటే మనం దేవుణ్ణి చూడలేం. నిజంగా ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడిందే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయం నీతో ఏం మాట్లాడుతుంది ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. దేవుని బిడ్డ, నిజంగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయము నీకు ఏ దోషారోపణ చేయట్లేదా ఒకసారి ఆలోచన చేయి. నిజంగా ఏ దోషారోపణ చేయకపోతే తప్పకుండా దేవుణ్ణి నువ్వు నీ కన్నులారా చూస్తావు. దేవుని బిడ్డ, ఇదిగో దానియేలును మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే, దానియేలు ఒక యవనస్తుడు. నిజంగా దేశం కాని దేశానికి చెరగొనబడ్డాడు. నిజంగా ఆ దేశములో ఆ యొక్క మరి అన్య దేశములో రాజుకు పెట్టే ఆహారాన్ని మరి షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఈ నలుగురిని తినమంటే నిజంగా వారికి అక్కడ మెంటర్స్ లేరు, అక్కడ వారిని నడిపించే నాయకులు లేరు, వారి తల్లిదండ్రులు లేరు, వారిని చూసేవారు ఎవ్వరు లేకపోయినా వారి పరిశుద్ధతను వారు కాపాడుకున్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా రాజు తినే భోజనం అది అపవిత్రమైంది, దాన్ని మేము తాకము అని అన్నారు. నిజంగా రాజభోజనం అంటే ఎవరికి ఆశ ఉండదండి? నిజంగా ఎప్పుడు తినని భోజనం కదా, ఎవరు చూస్తున్నారు, తింటే ఏమవుతుంది అని వారు అనుకోలేదు. కానీ ఇది మా దేవునికి ఇష్టం లేని కార్యం, ఈ పని మేము చెయ్యము అని చెప్పి వారు దేవుని సన్నిధిలో ఒక యథార్థమైన హృదయం కలిగి ఉన్నారు. కాబట్టి నిజంగా రాజుకి మరి వారి మీద దయ కలిగేటట్లుగా, వారి మీద నియమింపబడిన షండుడికి వారి మీద దయ కలిగేటట్లుగా నిజంగా దేవుడు వారి పక్షంలో నిలబడలేదా? వారు రాజభోజనం భుజించకపోయినా, శాకాహారాన్ని వారు తిన్నా వారి ముఖాలు నిగనిగలాడలేదా? దేవుని బిడ్డ, యథార్థంగా ఉంటే దేవుడు మన జీవితంలో పని చేయడం మనం కనులారా చూస్తాం. దేవుని బిడ్డ, దేవుని చూడాలనే ఆశ నీకుందా? దేవుడు నీ జీవితంలో పని చేయాలి అని నీ ప్రక్కన నిలబడాలి అన్నటువంటి ఆశ నీకుందా? హృదయ శుద్ధి మనకు చాలా అవసరం. నిజంగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సు నీతో ఏం మాట్లాడుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి ప్రతి చెడును నువ్వు ఛేదించగలిగితే, హృదయ శుద్ధితో దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం నువ్వు కనులారా చూస్తావు. నీ జీవితంలో దేవుడు హస్తం చాపబడుతుంది. అంతేకాదు ఆయన కృప నీ మీద మెండుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ప్రభువా నిన్ను చూడాలి చూడాలి అని ప్రార్థించడం కాదు, కానీ నాకు హృదయ శుద్ధత దయచేయ్యా, శుద్ధ హృదయం నాకు కలిగించని అడుగుదాం. తప్పకుండా ఆయన నువ్వు చూస్తావు. ప్రార్థన.
ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారన్నారు. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే అయ్యా హృదయంలో శుద్ధత లేక సతమతం అయిపోతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాపం అనే బంధకం, వ్యాధి అనే బంధకం, ఇదిగో ప్రభా అసూయ అనే బంధకం, ఈ విధంగా ఎన్నెన్నో ప్రభా అసమాధానం అనే బంధకం, ఈ విధంగా ఎన్నో బంధకాలు వారిని చుట్టుముట్టి ఇదిగో ప్రభా హృదయంలో ఒక శుద్ధత లేక ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ ఉదయకాల సమయంలో దర్శించండి ప్రభా. అయ్యా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నారు. ఇదిగో ప్రభా ఉదయకాల సమయంలో ఒక హృదయంలో శుద్ధత మీరు దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా అయ్యా మేము బయటికి మాట్లాడేదే మా హృదయం నిండి ఉండేటట్లుగా మీరు సహాయము దయచేయమని అయ్యా, మా హృదయంలో ప్రభా అయ్యా మా హృదయ అంతరంగం దోషారోపణ చేయకుండానట్లుగా మీరే సహాయము చేసి కనులార మిమ్మల్ని చూసే భాగ్యం ప్రభా ఈ లోకంలో మాత్రమే కాదు, త్వరలో ప్రభా ఆ లోకంలో అయ్యా కనులార ముసుకులేని ముఖంతో చూచుటకు ప్రతి ఒక్కొక్కరికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. నన్ను ఎంతగా ప్రేమించిన నా యేసు రాజా, అన్ని వేళల